ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తినే కొద్దీ తినాలనిపించే రొయ్యల పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది పక్కా కొలతలతో రొయ్యల పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు కలిసిన రెసిపీలోకి వెళ్దాం రండి. నేను 5 కేజీల రొయ్యలు తీసుకున్నాను. 5 కేజీల రొయ్యలకి అది మొత్తం పొట్టంతా ఒలిపించిన తర్వాత 2 కేజీలన్నర అయ్యింది. ఈ 2 కేజీలన్నర రొయ్యల్ని మనం ఇలాగే డైరెక్ట్గా వండుకోకూడదు. దీనిపైన ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా రొయ్యలు, ఇది నేను తీసుకుంది మీడియం సైజు రొయ్యలు. చూడండి, ఇక్కడ పైన కొంచెం కట్ చేశాను కదా, పైన ఎన్నుపూస పైన కొంచెం కట్ చేస్తే దాని లోపల నుంచి ఒక సన్నటి దారం వస్తుంది. అది వైట్గా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఆ దారాన్ని ఖచ్చితంగా తీసిన తర్వాతే మనం పచ్చడి అయినా సరే కర్రీ అయినా సరే చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇట్లా అన్ని రొయ్యలకి ఇలాగే సేమ్ మొత్తం తీసుకోవాలండి. నేనైతే అన్నిటిని ఇలాగే తీసి శుభ్రంగా ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగాను. అప్పుడే మనకు దీంట్లో ఉన్న వాసన అంతా పోతుంది కదా. మొత్తం నాకు ఇది తీయటానికి 2 గంటలు పట్టిందండి. ఆ 2 కేజీలన్నరకి. చూసారు, ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు ఉప్పు వేసుకోవాలి. పక్క కొలతలతో అన్నాను కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు ఇలా వేయటం వల్ల, ఉప్పు పసుపు వేయటం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోతుంది. అలాగే చెడు బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఉడికిస్తాం కాబట్టి వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది. 1.5 పసుపు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా ఇలా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కలిపి ఇలా పక్కన ఒక అరగంట పాటు పెడితే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా బాగా వస్తాయి రొయ్యలు. ఈ టిప్ మర్చిపోమాకండి. ఈ పక్కన పెట్టేసి మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎల్లుడి బండి తీసుకోవాలి. అలాగే దీంట్లో మసాలా పొడి ఉంది కదా, అది రెడీ చేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు కొలతలు చెప్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. నేను కొంచెం గ్రేవీ కోసం ఇట్లా వేసుకుంటున్నాను. మాకు గ్రేవీ అవసరం లేదనే వాళ్ళు 1 స్పూన్ ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసుకోండి. కానీ జీలకర్ర ఆవాలు మెంతులు కంపల్సరీ. ఇక్కడ కొంచెం మెంతులు వేస్తున్నాను చూడండి. స్పూన్లో కూడా హాఫ్ వేస్తున్నాను. మరి హాఫ్ కూడా కదా, హాఫ్లో కూడా సగం, కొంచెమే. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది, చూసుకొని వేసుకోండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు మిగతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆవాలు జీలకర్ర మెంతులు త్వరగా ఫ్రై అవుతాయి, అందుకని ఇవి ఫస్ట్లో ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇక్కడ కొంచెం చెక్క తీసుకొని 4 ముక్కలు చేసేస్తున్నాను చూడండి. ఇవన్నీ కంపల్సరీ వేయాలి. ఈ పచ్చడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే యాలకులు 4 వేసాను. లవంగాలు మీ ఇష్టం ఎన్ని వేయచ్చు, నేనైతే ఒక 6 వేసాను. చూసుకొని వేసుకోండి. ఇవి మొత్తం అన్నీ మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాతే మనం ధనియాలు వేసుకోవాలి. ఈ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి అందుకని ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 5 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, నేను ఫస్ట్ తీసుకుంది రొయ్యలు 5 కేజీలు, అవి ఒలిపించిన తర్వాత 2 కేజీలన్నర అయ్యింది. కానీ పచ్చడి చేసేసరికి మళ్ళీ అది 1 కేజీన్నర అయ్యింది. చూడండి ఎంతగా ఉందో. మరి అందరికి ఎలాగే ఉంటుందో తెలియదు, మరి నాకే ఎలాగుందో. అయితే నేను చెప్పిన ఇప్పుడు కొలతలు చివరికి 1 కేజీకి దీన్ని బట్టి మీరు ఎలా చేసుకోవాలో చూసుకోండి. నేనైతే 1 కేజీకి ఈ పొడి రెడీ చేసేసాను. 1 కేజీన్నరకి ఇదంతా ఇట్లా వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ దీన్ని పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇవి మీకు చూపించడం కోసం ఇప్పుడు ఫ్రై చేశాను. నేను ఆల్రెడీ పొడి కూడా చేసుకొని పెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ వేసి చేసిన పొడి ఇది. ఈ పొడిని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇంక ఈ పొడితోనే మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన పొడి ఇది కూడా. చూడండి, సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇది మనం పక్కన పెట్టేసుకొని, మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని తీసుకొని ఇట్లాగా దీంట్లోంచి వాటర్ అంతా వచ్చేలాగా ఉడికించుకోవాలి. దీంట్లోంచి వాటర్ అంతా పోతే అప్పుడు మనకి రొయ్యల పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది. ఈ టిప్స్ ఏవి మీరు మర్చిపోమాకండి. మంచిగా జాగ్రత్తగా చేసుకోండి. చాలా సింపుల్. మనం చేసుకునే దాన్ని బట్టే మన రొయ్యల పచ్చడి నిలవ ఉంటుంది. చూసారా, రొయ్యల్లోంచి వాటర్ అంతా వచ్చేసింది కదా. ఈ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. కంపల్సరీ వాటర్ అంతా ఇలా పోయే వరకు ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ చేసినప్పుడు పచ్చడి మనకి నిలవ ఉంటుంది చాలా జాగ్రత్తగా. అలాగే మనం పచ్చడి వేసుకునేటప్పుడు కూడా తడి తగలకుండా చూసుకొని వేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు, తెలియని వాని కోసం చెప్తున్నాను. చూసారా, వాటర్ అంతా పోయి ఇలా మొత్తం డ్రై అయిపోయినాయి. ఇవి తీసే పని లేకుండా ఇంకా దీంట్లోనే డైరెక్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు క్వాంటిటీ చూసారా, 1 కేజీన్నర అయ్యింది.
ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దీంతో తీసుకోండి. కొలత ప్రకారం అని చెప్పాను కదా, ఇది 250 గ్రాములు. దీంతో నేను ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఫ్రీడమ్ తీసుకుంటున్నాను. ఫ్రీడమ్ లేని వాళ్ళు పల్లీల నూనె నువ్వుల నూనె తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది 250 గ్రాములు అయితే ఒకటి కాదు, దీంతో 2.5 వేసాను నేను. అంటే 700 ml ఆయిల్ పట్టింది నాకు ఈ రొయ్యలకి. చూసుకొని కొలత ప్రకారం చేసుకోండి. ఈ కొలత ప్రకారం మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఆయిల్. 700 గ్రాములు ఆయిల్ పట్టింది నాకు. ఇది మొత్తం ఇట్లా వేసిన తర్వాత దీంట్లోనే మనం మొత్తం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకో. అలాగే అది ఆయిల్ వేడవుతూ ఉంటుంది, రొయ్యలు ఫ్రై అవుతూ ఉంటే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు చాలామంది ఈ వీడియో చూడటానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ వీడియో పెట్టినా కానీ 50 మంది కంటే ఎక్కువ చూడట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినప్పుడే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళటానికి మంచి బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా ఇక్కడ రొయ్యలు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇలా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇంకొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే పచ్చడి చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. చూసుకొని సిమ్లో పెట్టుకొని ఈ ప్రొసీజర్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా చాలా సింపుల్. చూడండి ఇక్కడ మొత్తం మంచిగా కలర్ వచ్చింది. ఇలా రొయ్యల్లోంచి నురుజు వస్తుంది అనేసి ఏం భయపడకండి, ఇలాగే వస్తుంది. రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు చేసే వాళ్ళకి తెలుస్తుంది, అది చేయని వాళ్ళకైతే చెబుతున్నాను. చూసారు కదా మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇంక ఇలా కలర్ వస్తే చాలు తీసేయాలి. ఇంకెక్కువగా ఫ్రై చేసామంటే మళ్ళీ మనం పచ్చట్లు వేసినప్పుడు ఇంకా కొంచెం గట్టిపడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే మనం పచ్చట్లు వేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం తినేటప్పుడు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ కొలతలతో ఇలా పర్ఫెక్ట్గా చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టేసాం కదా, దీంట్లోని ఈ ఆయిల్లోనే మనం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసిన చిన్నెల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బయట నుంచి తెచ్చింది అస్సలు వేయొద్దు. ఎందుకంటే ఈ పచ్చడి మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి అంటే ఫ్రెష్ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇక్కడ నేను గ్రేవీ ఎక్కువ కావాలని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, అందుకని నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను. లేదు మాకు తక్కువ కావాలనే వాళ్ళు 3 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు వేసాను. గ్రేవీతో సూపర్గా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది మొత్తం పచ్చి వాసన పోయేలా ఫ్రై చేయాలి. ఇది కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా చూసుకొని చేసుకోవాలి. ఈ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయినప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇదైతే చూసుకొని చేసుకోండి జాగ్రత్తగా. పచ్చి వాసన మొత్తం పోవాలి, అలాగే గోల్డ్ కలర్లోకి రావాలి. అలాగే మీరు కూడా ఈ రొయ్యల పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేసినప్పుడే కదా నా పచ్చడి మీరు చూసారని మంచిగా నాకు కూడా ఆనందం వేస్తుంది. వంట చేసిన దానికంటే మీరు ఇచ్చే కామెంటే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మంచి కాంప్లిమెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలా పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఇక్కడ మొత్తం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది, మొత్తం ఫ్రై అయిపోయింది. చూసారా ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ ఆప్షనే. కానీ ఇది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. అలాగే చూసారా అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చింది. కానీ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన రొయ్యలు కూడా దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడే మొత్తం అన్ని కొలతలు సహా చూపిస్తాను. రొయ్యల పచ్చడిని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదంతా మంచిగా అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్లో మొత్తం కలిసేలా రొయ్యలు కలుపుకోవాలి. అలాగే మీకు ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి. సాల్ట్ ఈ కప్పు 125 గ్రాములది, కానీ నేను వేసింది 100 గ్రాములు ఉప్పు వేసాను. చూడండి దాంతో సగమే, ఫుల్గా కూడా వేయలేదు నేను, హాఫే వేసాను. దాంతో హాఫ్ ఉప్పు. అలాగే ఇది 60 ml మసాలా పొడి, ఎక్కువ వేయట్లేదు. మనం వేసుకుందంతా వేయాలనేసి ఏం లేదు, 60 ml వేసుకున్నాను. మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలాలని. అలాగే మళ్ళీ కారం 150 ml వేసాను. చూడండి ఇది మొత్తం పక్కా కొలతలండి. ఇలా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. నేను గ్యాస్ ఆపలేదండి, సిమ్లోనే పెట్టి ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉన్నాను. చూడండి ఇదంతా మంచిగా కలుపుతున్నాను. ఇది కలిపిన తర్వాత ఒక్క సెకండ్ పాటు ఉంచేసి మనం గ్యాస్ కట్టేసుకోవాలి. చూడండి ఇదంతా మంచిగా ఎలా కలిసిందో, చాలా చాలా బాగుంది కదా. అలాగే మనం ఇక్కడే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి ఇలా వేయటం వల్ల ఈ పచ్చడికి మంచి కలర్ వస్తుంది, చాలా చాలా బాగుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ దీంట్లో వాడిన కారం ఆశీర్వాద్ కారపొడి. కారం బాగుంటుంది, అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారా మొత్తం అంతా బాగా కలిసింది కదా. నేను ఇక్కడ గ్యాస్ ఆపేసాను. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా 4 నిమ్మకాయలు, ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు 4. అయితే నాకు 4 నిమ్మకాయలు పట్టలేదు, 2 నిమ్మకాయలకే చూసారా నాకు ఇంత వచ్చేసింది.
ఇక్కడ మన రొయ్యల పచ్చడి చల్లగా అయిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత లేకపోతే చేదొస్తుంది. ఇక్కడ 2 కాయలు నేను ఇంకా తీసేసాను. ఓన్లీ 2 కాయలకే నాకు ఇంత జ్యూస్ వచ్చేసింది. నాకు ఈ 2 కాయలు సరిపోయినాయి. చూసుకొని వేసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి. నాకు ఎక్కువ రసం వచ్చింది, నేను 2 కాయలే పట్టినాయి దీనికి. ఈ మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత మనం దీన్ని మంచిగా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు, అందుకని ప్లాస్టిక్ దాంట్లో ఇట్లా గాజుది అయితే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు, ఏమనుకోకండి. అలాగే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.